హైదరాబాద్ నగరంలో చిరు వ్యాపారులపై పోలీసులు విరుచుకుపడుతున్నారు. తెలంగాణలోని నదులు, వాగుల పరివాహక ప్రాంతాల్లో యథేచ్ఛగా ఇసుక దందా నడుస్తుంటే అక్కడ పట్టించుకోకుండా హైదరాబాద్లో అక్రమ ఇసుక దందా నడుస్తుందంటూ చిరు వ్యాపారులను అధికారులు వేధిస్తున్నారు. వేబిళ్లున్న లారీల నుంచి ఇసుకను కొని సరఫరా చేస్తే తప్పేంటని చిరు వ్యాపారులు ప్రశ్నిస్తున్నారు. 50-60 గజాలలో చిన్న నిర్మాణాలు చేపట్టుకునేవారు ఎలా ఇసుక కొనుగోలు చేయాలంటూ లబోదిబోమంటున్న చిరు ఇసుక వ్యాపారులతో మా ప్రతినిధి రంజిత్ మరింత సమాచారం అందిస్తారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం కొత్తగా మన ఇసుక విధానం అనే ఒక విధానాన్ని తీసుకువచ్చేసి ఇసుకను డైరెక్ట్ ఇంటి దగ్గరికి తీసుకొచ్చి నిర్మాణదారులకే ఇస్తాం అనేది ఒక ప్రణాళికను తీసుకొచ్చారు. కానీ అది చిన్న ఇండ్లు నిర్మించుకునే వారికి పెనుభారంగా మారింది. 50 గజాలలో 60 గజాల్లో నిర్మాణాలు చేపట్టుకునే వాళ్ళు 30 టన్నులు 35 టన్నుల లారీలను తీసుకురావాలంటే ఇబ్బందికరంగా మారింది. అసలు ఈ అన్నిటికీ కారణం ఏమిటనేది ఇక్కడ ఉన్న స్థానిక ప్రజలతో కలిసి తెలుసుకుందాము. చెప్పండి, గత ప్రభుత్వంలో ఉన్న విధానం అయినా ఉంది, ఇప్పుడు ఇసుక విధానం అనే ఎలా ఉంది, దానివల్ల మీకు జరుగుతున్న ఇబ్బందులు ఏంటి చెప్పండి. మేము చిన్నగా బండి తెప్పించుకొని ఒక లారీ తెప్పించుకొని చిన్నగా ట్రాక్టర్లకి ట్రాలీలతోటి అమ్ముకొని బతికేటోళ్ళకి అన్యాయం చేస్తుండు సీఎం రేవంత్ రెడ్డి సార్. మమ్మల్ని కొద్దిగా ఇబ్బంది మా మీద ఇవ్వకుండా చూసుకోవాలైనా. మేము ట్రాక్టర్కి ట్యాక్స్ కడతాము, ఫిట్నెస్ కడతాము, అన్నీ కట్టి ఒక ట్రాక్టర్ డ్రైవర్కి పెట్టుకొని మెల్లగా ట్రాక్టర్ తోటి అమ్ముకుంటే అమ్మ అంటే సాయంత్రం వరకు 1000 రూపాయలు సంపాదించలేము. ఆ పరిస్థితికి ఇప్పుడు మమ్మల్ని పోలీసు వాళ్ళు వచ్చి ఇబ్బంది పెడుతున్నారు. అన్ని విధాలుగా మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు, అడ్డాలు అరెస్టు చేస్తున్నారు. మేము చిట్టీలు ఫైనాన్స్లు ఎటు నుంచి కట్టాలా? ఈ నమ్ముకొనే కదా మేము అవన్నీ చేసింది ప్రభుత్వంకి. మేము ఎట్టుపోయి బతకాలా? ఎంత ప్రభుత్వ జనాలకి ఇబ్బంది ఇవ్వటం సీఎం గారు మిమ్మల్ని ఒకటే కోరుతున్నారు జనాలందరూ. ఈ అందరూ కలిసి మిమ్మల్ని గెలిపించినందుకు ఈ బాధ పెట్టకుండా అందరు కోరి కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలని ప్రతి ఒక్కరు కోరుకుంటేనే మీరు సీఎం అయినారు. మమ్మల్ని ఇబ్బంది పెట్టకుండా మా అడ్డలోళ్ళకి బతకడానికి ఇవ్వండి. లారీల నుంచి అక్కడి నుంచి మీరు పాసింగ్ చేసి వేబిల్ ఇచ్చి తీస్తే అదే వేబిల్ మీద మేము పాసింగ్ కొనుక్కొని మేమే అమ్మగలుగుతాము. కానీ మీరు అట్లా ఆపి మమ్మల్ని ఎక్కడ పోమ్మంటారు? లేదంటే మాకు ఏదైనా దారి చూపెట్టండి. తినడానికి ఉపాసం ఉండకుండా మాకు దారి చూపెట్టి ఇవన్నీ మీరు బంద్ చేసేయండి. మేము వద్దంటలేం మమ్మల్ని ఇబ్బంది ఇవ్వకుండా. మీరు ఒకటే దయ చేస్తున్నాం రేవంత్ రెడ్డి సార్ తోటి, మమ్మల్ని ఇబ్బంది ఇవ్వకుండా అడ్డలు నడిచేటట్టు ఇవ్వండి. లేదంటే మీరు ఆడ ఆపితే కనుక హైదరాబాద్కి ఉసుకనే రాదు. మీరు అక్కడి నుంచి పంపించిన తర్వాత లారీ వాడు అమ్ముతేనే మేము కొంటున్నాం. కొన్ని మేము ఇల్లు గల్లోళ్ళకి ట్రాలీలోళ్ళకి ఇస్తాము, ఆటోలోళ్ళకి ఇస్తాము. ఇప్పుడు చిన్నగా ఇల్లు కడతాడు, ఒక ట్రాక్టర్ ఉసుకే కావాలంటాడు, ఆన్లైన్ బుక్ చేస్తే 4 రోజుల్లో వస్తుంది. అది 4 రోజుల దాకా ఆ పన్నుకి పని ఉండదు. బ్యాగ్ కావాలంటాడు ఆ మేస్త్రి. ఆ పనికి మేస్త్రి మా దగ్గర ఉన్న లేబర్కి పని లేదు, మేస్త్రికి పని ఉండదు. 4 రోజుల దాకా వాడు ఏడబోవాలా? వాడు దాని తర్వాత క్రైమ్కి తయారవుతాడు, దొంగతనంకి తయారవుతాడు. దీనివల్ల ఎవరు మనం జుమ్మేదారు ఎవరైతున్నాము? మా దగ్గర పని చేసేటోడు పొద్దుమికి రోజు 100 కావాలంటాడు. వాడు పని లేదు సార్ 1000 ఇవ్వమంటుండే. ఏడు నుంచి ఇవ్వాలా సార్? మేము ఫైనాన్స్ ఏడు నుంచి కట్టాలా, చిట్టీలు ఏడు నుంచి కట్టాలా, స్కూల్ ఫీజులు కాలేజీలు అన్నీ ఏడు నుంచి కట్టాలా? మేము మాకు ఏదైనా దారి చెప్పండి, లేదంటే ఈ దాడి బంద్ చేపియండి. ప్రభుత్వానికి డబ్బులు కట్టినా సరే వాళ్ళు ఇక్కడికి వచ్చి సీజ్ చేస్తున్నారు. మనతో పాటుగా వచ్చేసి మరొకరు ఉన్నారు. చెప్పండి, అసలు సీజ్ చేయడానికి కారణాలు ఏంటిది? అది ఎందుకు సీజ్ చేస్తారో మాకే అర్థం కావట్లేదు. గత 20-25 సంవత్సరాల నుంచి మేము ఎప్పుడైనా లారీ ద్వారానే కొంటాము, ఇక్కడ డంప్ చేసుకుంటాము. దీన్ని మేము చిల్లర వ్యాపారులకు అమ్ముతున్నాము. అది ఎట్లా? వాళ్ళు ఇష్టపూర్వకంగా మా దగ్గర తీసుకెళ్తున్నారు. ఏది టన్నుకు మేము ఒక 100 రూపాయలు అంటే ఎందుకు చూసుకుంటున్నాము? ఆటో కిరాయి, ట్రాక్టర్ కిరాయి, దీని మీద మేము బతుకుతూ మా లేబర్ బతుకుతూ మా జీవనోపాధి ఇదే అయిపోయింది. మాకు ఇంతవరకు వేరే జీవనోపాధే లేదు. మేము 20-25 సంవత్సరాల నుంచి బతుకున్నాం. ఎన్నెళ్ళు లేని దాడులు, ఎస్ఓటి దాడులు చేయడం ఏందో మాకు అర్థం కాదు. ఇక్కడేం చుట్టుపక్కల వాగులు లేవు, దొంగతనం తెచ్చి ఇక్కడ పోయనీకి వచ్చేది అక్కడ నుంచి ఎక్కడి నుంచి వచ్చినా వేబిల్ ఇసుకనే వస్తుంది ఇక్కడికి. మాకేదైనా అవగాహన కూడా కల్పించకుండా ఇమీడియట్లీ దాడులు చేసి మమ్మల్ని పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి మళ్ళీ ట్రాక్టర్లు సీజ్ చేసి మా ఇసుక మొత్తం సీజ్ చేసి మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నారు. వారం నుంచి మా కంటి నిద్ర లేకుండా మా పిల్లలు మేము అంతా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. కేసీఆర్ సార్ ప్రభుత్వం వల్ల చాలా మంచిగా ఉండే. 30 సంవత్సరాల వరకు ఇంతవరకు ఏ దాడి జరగలేదు ఇప్పటివరకు. ఈ రేవంత్ రెడ్డి గెలిపించి మేము కొద్దిగా ఇది చేసుకున్నాం. మేము రేవంత్ రెడ్డి పొరపాటు చేసుకున్నాం. 30 సంవత్సరాల నుంచి ఇదే దందా చేస్తున్నాం. ఏ బిల్లుతో సహా తీసుకొని ఉసుక అమ్ముకుంటున్నాం. నా దగ్గర ట్రేడ్ లైసెన్స్ ఉంది, లేబర్ లైసెన్స్ ఉంది, అన్ని లేసినా కూడా నాకు దాడి చేసిండ్రు. ట్రాక్టర్ కూడా పట్టుకోబెట్టి పోలీస్ స్టేషన్ వేసిండ్రు. చాలా ఇబ్బందులు పెడుతున్నారు. ఎస్ఓటి వాళ్ళు వచ్చి ప్రశాంతంగా బతుకుతున్నా మాకి ప్రతి ఒక్కటి ఆపేయాలని చెప్పేసి ఇబ్బంది పెడుతున్నారు. మా మీద కేసులు బుక్ చేశారు. ఇక్కడ వాగులోంచి రాకుండా మేము ఏమన్నా తయారు చేస్తున్నామా? వాగులోంచి ఏ వీళ్ళతోనే వస్తేనే మేము తీసుకున్నాము. అక్కడ వాగులోంచి 0 మాల్లు పట్టుకోలేదు, వాళ్ళని ఏం చేయలేదు. మేము ఇక్కడ 10-20 కూడబెట్టుకొని ఒక లారీ వేసుకొని అమ్ముకుంటుంటే
ప్రభుత్వం వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడుతుంది. మా అడ్డల వాళ్ళంతా రోడ్డును పడే రోజు వచ్చింది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం పుణ్యాన. రేవంత్ రెడ్డి సర్కారు మాత్రం కొంటే లారీ 36 టన్నుల ఇసుకనే కొనాలి, లేకపోతే ఇలాంటి వాటిని ఒప్పుకోమని చెప్పేసి పోలీసులు సైతం ఎస్ఓటీ వాళ్ళు దాడులు చేసి లారీలను ట్రాక్టర్లను సైతం సీజ్ చేసుకొని అరెస్టులు చేస్తున్నారని వాపోతున్నారు. ట్యాక్సీ కట్టేసి తీసుకొచ్చిన ఇసుకని సైతం కూడా వాళ్ళు సీజ్ చేస్తున్నారు, దానిపైన దాడులు చేస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కనుకరించి వాళ్ళపైన విచారణ జరిపించి లేదా ఒక కమిటీ వేయించి వాళ్లకు న్యాయం చేయాలని అంటున్నారు. దాదాపు ఇక్కడున్న వ్యాపారస్తులు అందరూ కూడా రోడ్డుపైన పడే పరిస్థితి ఉంది. దాంతో పాటుగా చిన్న చిన్న నిర్మాణాలు చెప్పుకునే వాళ్ళు సైతం కూడా ఇబ్బందులు పడుతున్నారని చెప్తున్నారు. కెమెరామెన్ రవితో రంజిత్, టీ న్యూస్, హైదరాబాద్.